వాటర్ చాలా చక్కగా కొట్టుకుంటుంది. సాగుడికి లైఫ్ జాకెట్ అనేది చాలా సురక్షితం, చాలా బాగుంటుంది. రోడ్డు ద్వారా వెళ్తుంది. మనం వచ్చేసి అక్కడ స్టార్ట్ అయినాం, అక్కడ ఎక్కడైతే ఉందో అక్కడ స్టార్ట్ అయినాం. ఆ పాయింట్ నుంచి మనం భవన్ ఏదైతే మనం వెళ్తున్నామో భవన్ సమయం కేవలం 5 నిమిషాలు. 5 నిమిషాలు ఎక్కువైనా పోవచ్చు. 5 నిమిషాల సమయాలు పక్కన వెళ్ళి మళ్ళీ వెనక్కి రావడానికి ఏపీ టూరిజం శాఖ వసూలు చేస్తున్న మొత్తం ఏంటంటే 105 రూపాయలు. 105 రూపాయలతో మనకి మంచి డ్రైవ్ ఇస్తుందంటే అసలు ఈ గోపి ఎంతమంది డ్రైవ్ ఉంటుంది. ఈ వాటర్ చాలా ఆహ్లాదకరంగా పిల్లలకి ముఖ్యంగా మీరు ఏపీ టూరిజం ని డెవలప్ చేయగలిగితే ఏపీ టూరిజం డెవలప్ అయితే ఆటోమేటిక్ గా ఫండ్స్ వస్తాయంటే గవర్నమెంట్ చాలా మంచిది. మన గవర్నమెంట్ మనం నడుచుకోవాలి. మన గవర్నమెంట్ అసలే ఎమర్జెన్సీ లో ఉంది. ఏ ప్రభుత్వం వచ్చిన ఉద్యోగానికి జీతాలు ఏమి పథకాలు. సో మనం ఖచ్చితంగా టూరిజం అనేది కూడా డెవలప్మెంట్ లో భాగమని టూరిజానికి మన వంతు మనం కూడా సహాయం చేయాలంటే మన పిల్లలని వీకెండ్స్ లోన హాలిడేస్ టైంలోనే ఖచ్చితంగా టూరిజం డెవలప్మెంట్ కోసం మనం ఇస్తే ఖచ్చితంగా డెవలప్ అవుతుందండి. ఇక్కడ మనం దాదాపు ఒకసారి అయితే ఇక్కడికి వచ్చే ఇక్కడ పవన్ ఏరియాలో వ్యాపారస్తులు చేయాలి. ఏపీ డెవలప్మెంట్ అయితే ఇక్కడ ఉద్యోగాల సంఖ్య కూడా పెరుగుతుంది, కొన్ని కుటుంబాలు కూడా బాగుపడతాయి. ఇలాంటి ప్రత్యామ్నాయంగా ఉంటుంది. ఖచ్చితంగా ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో ముఖ్యంగా విజయవాడ ప్రాంతంలో ఉండేవాళ్ళు మన ఖచ్చితంగా వీకెండ్స్ ఏదైతే ఉందో వీకెండ్స్ హాలిడేస్ టైంలో పిల్లల్ని అంత వెకేషన్ మనం గట్టి పట్టుకోవాలనుకుంటాం. వాళ్ళ జమ్మూ కాశ్మీర్ అంటాం, అవన్నీ వేరే రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసేవాళ్ళు పక్కనే మన రాష్ట్రమే విజయవాడ డెవలప్ హైదరాబాద్ నుంచి కూడా వచ్చినాం. ఉద్యోగం నుంచి ఎందుకు రాలేదు? ఖచ్చితంగా రావాలి. ప్రతి ఒక్కరు వచ్చి ఏపీ టూరిజం ని డెవలప్మెంట్ చేయండి. మన ఆంధ్రప్రదేశ్ రెవెన్యూని పెంచండి. సమీపిస్తుంటే అక్కడ చాలా పరివర్తన. లేదా భవానీ ఐలాండ్, భవానీ ద్వీపం అని వచ్చింది తెలుగులో మనం భవానీ ద్వీపం. కృష్ణానదిలో ప్రకాశం బ్యారేజ్ పైన భాగంలో ఏదైతే ఉందో ప్రకాశం పైన భాగంలో ఒక అనేది ఎందుకంటే చుట్టూ వాటర్ ఉంటాయి, మధ్యలో ఒక చెట్లు దీపంగా అంటారు. ఈ దీపం చూడడానికి చాలా మంది పర్యాటకులు అయితే వస్తున్నారు. ఇంకా రావాలి, ఖచ్చితంగా రావాలంటే 9 గంటలకి ఇక్కడ ఒక బోట్ ఫస్ట్ స్టార్టింగ్ బోట్ బయలుదేరిందంటే ఈ బోట్ ఆపరేట్ చేస్తున్నారు. ఖచ్చితంగా పెట్టేసింది. ఇక్కడ దిగి ఇక్కడ భవానీ ఐలాండ్ ఇంకో ప్రత్యేకత అంటే భవానీ ఐలాండ్ లో ఉండాలంటే కూడా ఇక్కడ కొన్ని కాడ చేసుకుని ఇస్తారండి. అది కొన్ని కాస్ట్ అమౌంట్ ఉంటుంది. బట్ ఇక్కడ స్పెండ్ చేస్తే ఆ వినోదం పేరు ఆహారం పేరు మొత్తం ఎటువంటి మన డైలీ లైఫ్ ట్రాఫిక్ లైఫ్ లో ఏదైనా ట్రాఫిక్ లైఫ్ పీస్ఫుల్ లైఫ్ చాలా చాలా పీస్ఫుల్ లైఫ్ ఉందండి. ఇక్కడ ఏదైతే చెట్లు మీద ప్రశాంతంగా గాలి, వాతావరణం, కాలుష్యం లేని వాతావరణం, చల్లటి కృష్ణ గాలిలో చాలా అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడైతే బోట్లో వెళ్ళి చాలా చల్లగా చాలా చల్లగా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతమైన జీవితం 2 సంవత్సరాలు ఆయుష్ మంచిగా సత్యనారాయణ శాలకు వెళ్తున్నారు, ఆరోగ్యాలు పెంచుకోవాలంటున్నారు. ఇలాంటి ఫ్రీ క్యాంప్ ఈ పిల్లలతో ఒక్క నైట్ కూడా ఈ పిల్లల జీవితంలో చాలా ఉపయోగ రోజులు ఉంటాయి. మనం పిల్లలకి ఏమి ఇస్తామంటే ఆరోగ్యం ఇస్తాం, చదివిస్తాం. ఇవి 2 తప్ప మీరు ఏమి ఇవ్వలేదు. మీరు ఇచ్చే డబ్బులు కానీ ఇంకోటి కానీ అంతా పోతుంది. ఆరోగ్యం అలాంటి చదువునే వాళ్ళు చదివిస్తున్నారు, లక్షలు పెట్టి దేశాలు పట్టి మంచి ఆరోగ్యం, చక్కటి ఆరోగ్యం పెట్టేస్తాం. తర్వాత లోపలికి వెళ్ళేసి భవానీ ఐలాండ్ ప్రత్యేకత ఏంటి, ఇక్కడ చూడడానికి ప్లేస్ ఏంటి అనేది కూడా మనం లోపల చూడొచ్చు. ఇక్కడ ఇంకోటి ప్రత్యేకత రెస్టారెంట్ కూడా అన్ని ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి. ఏది చేయాలని ఇక్కడే ఉంటుందండి. మీరు చాలా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. మనం వచ్చేసాం, రిజల్ట్ వచ్చేసాం.
మూత తీసేసి పెట్టు. వేడి వేడి చేస్తే క్యారెట్ కానీ ఉండేను. లైఫ్ జాకెట్ కూడా ఇక్కడే వదిలేసి మనం పవన్ ఐటమ్స్ ఇది ఏదైతే టూరిజం వాళ్ళు ఇచ్చిన లైఫ్ జాకెట్ ఇక్కడ వదిలేసి మనం వెళ్తున్నాం. మనం భవన్ ఐలాండ్ నుంచి భవన్ ఐలాండ్ చూడడానికి వెళ్తున్నాం. దాంతో ఒకసారి మళ్ళీ చూద్దాం భవన్ ఐలాండ్ ఎలా ఉందో ఏం కథ. మనం వచ్చిన షిప్ అయితే ఏదంటే బోట్, ఏదైతే బోట్ ఉందో అదే ఈ బోట్ పేరు కూడా వెన్నెల. నుంచి వెన్నెల బోట్ అంటే ఈ వెన్నెల బోట్ ఉంటే మనం ఇప్పుడు ప్రయాణం వచ్చాం. మనం విజయవాడ ప్రాంతం అక్కడ నుంచి ఇక్కడ ఏవైతే మనకి బోట్స్ కనిపిస్తున్నారో బోట్స్ ఏదైతే కనిపిస్తాయో బోట్స్ దగ్గర నుంచి మనం ఇక్కడికి ట్రావెల్ చేసుకుంటూ వచ్చామండి. ఇప్పుడు ఇదే అండి మనకి భవన్ ఐలాండ్. ఇప్పుడు టూరిజం అంటే ఖచ్చితంగా డెవలప్ చేయాలి. ప్రతి ఒక్కరికి రావాల్సింది బోటు ప్రయాణం చేసేటప్పుడు లైఫ్ జాకెట్ కంపల్సరీ అండి. ఇక్కడ బోటు గురించి పెట్టారు ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ వాళ్ళు. లైఫ్ జాకెట్ లేని ప్రయాణం లైఫ్ జాకెట్ ధరించడం మీ ప్రాథమిక కర్తవ్యం. అడవ పైన ఎల్లవేళలో లైఫ్ జాకెట్ని ధరించాలి. పర్యాటకుల ట్రైనింగ్ దృష్టిలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ వాళ్ళు పెట్టిన బోర్డు అండి. ఖచ్చితంగా లైఫ్ జాకెట్ ఉందని మనం బాగుంటుంది. ఇక్కడ మనం లోపలికి వెళ్ళి ఎలా ఉంది అంటే దాహం అయితే విచిత్రంగా వాటర్ బాటిల్ అయితే తర్వాత బాగున్నాయి. ఉందండి. ఏం శాఖ బాగా చేసుకోండి. పేరు వచ్చేసి సింహం. అది మరి మీరేమనుకుంటున్నారో చూడండి. చేతి వేళ్ళు మధ్యలో ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఇలాంటి అక్కడక్కడ ఉన్నాయి. చేతి వేలు మంచి కాన్సెప్ట్. ఇలాగే మనం దగ్గరకు వస్తే మనం చూస్తే ఏదైతే బొమ్మ తయారు చేస్తారో క్రాఫ్ట్తో తయారు చేసినట్టుగా అంటే స్పేర్ పార్ట్స్ తీసుకొని చెప్పారు. ఆల్మోస్ట్ ఇది కూడా పోయింది, మొత్తం పోయి చాలా దరిద్రంగా ఉన్నాయి. మన ఏపీ టూరిజం శాఖ డెవలప్ కావాలంటే ఫస్ట్ ఇలాంటివి మార్చాలి. ఇంత తక్కువ పట్టిపోయింది. ఏదైనా జరిగితే ప్రమాదం జరిగితే సెప్టిక్ పెట్టే అంశాలు కూడా ఉన్నాయి. టూరిజం శాఖ వాళ్ళు మొత్తం భవన్ ఐలాండ్ చక్కర్లు కొట్టడానికి తీసుకొని సైకిల్ రైడ్ చేయడానికి పెట్టినట్టు. బట్ ఇవి ప్రస్తుతానికైతే ఉపయోగం ఉన్నాయో లేదో మరి ఏపీ టూరిజం శాఖ వాళ్ళకి తెలుసా. ఇలాంటివన్నీ డెవలప్ చేస్తేనే అందరూ వస్తారు. ఇలాంటివి పెట్టినారని ఏపీ టూరిజం శాఖ డెవలప్ చేయాల్సి ఉంది. ఏపీ టూరిజం శాఖ ఇందులో ఖచ్చితంగా కీలక అంశాలు చాలా ఉన్నాయండి. భవన్ ఐలాండ్ ఇలాంటివి
సైకిల్ యాత్ర పెడితే మాత్రం కంపల్సరీ వస్తారు. ఇది వెలుగులో ఉందా లేదనేది కూడా నేపథ్య టూరిజం శాఖ వాళ్ళు ప్రజలకు చెప్పడం అయితే ఎంతైనా ఉంది. హ్యాపీగా ఉయ్యాల కట్టారు, హ్యాపీగా ఉయ్యాల ఆడుతున్నారు. ఏదో 4 తాళ్ళు కట్టేసి ఉయ్యాల ఊగుతున్నాయి. మంచి ఆహ్లాదకరమైన నిజంగా చెప్పాలంటే లవర్స్ అడ్డా. ఏదైతే జంటలు ఉన్నాయో వస్తాయి.